తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన నడిపిస్తూ ఉంది. వాస్తవానికి ప్రజాపాలన రాకముందు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. ఉద్యమకారులు ఎక్కడున్నా సరే, ఏ పార్టీలో ఉన్నా సరే, ఏ సంఘాలలో ఉన్నా సరే, ఉద్యమకారులను వెలికి తీసి వాళ్ళకి సరైన గుర్తింపునిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చింది. కాకపోతే ఇక్కడ ఉద్యమకారులందరూ ఇప్పుడు చాలా అంటే చాలా నిరుత్సాహంతో ఉన్నారు. మనం ప్రజెంట్ ములుగులో ఉన్నాము. ములుగు జిల్లా జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు ముంజాల భిక్షపతి గౌడ్ గారు మనతో ఉన్నారు. వాస్తవానికి వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. ఎందుకంటే వీరు ప్రజెంట్ ఉద్యమకారులు ఉన్నారు. వీరు చాలా నిరుత్సాహంతో ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా ఒక అద్దె ఇళ్ళలో అద్దె కట్టుకుంటూ ఇల్లులో వీరు ఉన్నటువంటి పరిస్థితి. వీరి నుంచి కొంత లేటెస్ట్ అప్డేట్ తెలుసుకుందాం. నమస్కారం, బాగున్నారు సార్? నమస్కారం సార్. బీవీఆర్ న్యూస్ టీవీ ఛానల్ వెంకటరామ గారికి వరంగల్ నుండి ములుగు వచ్చినందుకు నాతో ఇంటర్వ్యూ చేస్తున్న గారికి మీకు బీవీఆర్ టీవీ ఛానల్ ప్రత్యేక ఉద్యమవందనాలు. సార్, ములుగు జిల్లా మీరు వ్యవస్థాపక అధ్యక్షులు. జిల్లా సాధన కోసం మీరు ఎంతో ఎనలేని కృషి చేశారు. ఎట్టకేలకు జిల్లా అయితే వచ్చేసింది. ఓకే, జిల్లా వచ్చేసింది. మీకు ఒరిగినటువంటి ఫెసిలిటీస్ ఏంటి? మీరు అన్నట్టు ప్రకారం నేను జిల్లా సాధించుడే కాదు, జిల్లాతో పాటుగా గతంలో తెలంగాణ ఉద్యమకారిని, చిన్నప్పటి నుండి ఉద్యమకారిని, విద్యార్థి ఉద్యమం నుండి పనిచేసిన వ్యక్తిని. నేను చదువుకునే పీడిఎస్ విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన, విద్యార్థుల సమస్యలు పని చేసిన, డిగ్రీ కళాశాల కూడా నేనే సాధించిన. జేఏసీ విద్యార్థి సంఘంలో జేఏసీలున్న ములుగు జిల్లా ఉద్యోగం తెలంగాణ ఉద్యమంలో జేఏసీ అధ్యక్షుడు పనిచేసిన, ములుగు జిల్లా ఉద్యోగంలో పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు ఎన్నుకోబడ్డా, ములుగు జిల్లా శాసనసభ వ్యవస్థాపక అధ్యక్షుడు పనిచేసిన. కానీ నా రాత మారడం లేదు. ప్రజల బతుకులు మారుతున్నాయి, ములుగు రాత మారింది, రాజకీయ నాయకుల రాతలు మారుతున్నాయి, కానీ నా రాత మారడం లేదు, నా బ్రతుకు మారడం లేదు. నేను అదే ఇంట్లో 20-30 సంవత్సరాల నుంచి ములుగు పట్టణంలో ఉంటున్నా. సార్, ఇక్కడ అద్దె ఇంటిలో 20-30 సంవత్సరాలు ఉంటున్నా అంటున్నారు. అంటే మీకు ఏం చెప్తారు? అంటే మీ వ్యక్తిగత విషయం ఒక క్వశ్చన్ వేస్తా ఉన్నాను. మీ వ్యక్తిగత విషయం గురించి ఒకటే క్వశ్చన్ ఏం చెప్తారు? నాకు విషయం అంటే నేను దాదాపుగా సీతక్కతోటే చిన్నప్పుడు సీతక్కతోటే ఉద్యమంలో నేను కూడా ఉద్యమంలో. మళ్ళీ ప్లస్ ఇక్కడ నేను ములుగు జిల్లా ఉద్యమం వచ్చిన కూడా సీతక్కతోటి మేము కలిసి ఉద్యమాలు చేసినాం. 2018 ఎన్నికలలో సీతక్క మొన్న గెలవడం కారణం మంత్రి చంద్రాలు ఓడించి సీతక్కను గెలిపించినాం. మంత్రి చంద్రాలు ఉద్యమంలో ఓడించి ములుగు జిల్లా 2018 ఎన్నికలలో స్పష్టంగా అప్పుడే సీతక్క మద్దతు ఇచ్చినాం, గెలిచింది. మాకు సరే నేను చెప్తే అప్పుడు ఆ ప్రతిపక్షంలో సరే ఆ ప్రతిపక్షంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం జరగలేదు. మళ్ళీ 2023 ఎన్నికల్లో కూడా సీతక్క మద్దతు ఇచ్చి కొండల్లో కోనల్లో ఆదివాసీ గూడాలలో కొండై గ్రామాలు గొత్తుకేలు ఇళ్లకు ఫారెస్ట్ ప్రాంతాల్లో మొత్తం ఆదివాసీ గిరిజన గూడాలు ప్రతి ఒక్క ప్రాంతానికి పోయి సీతక్క గెలుపులో ఒక భాగంగానే కృషి చేసిన. నేనంటే ఏ పార్టీకి ఇంతవరకు సీతక్కకు తప్ప ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి ఇంతవరకు నాకు తెలిసినంతవరకు. నేను టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీకి మద్దతు. అయితే సీతక్క ఉద్యమ నాయకురాలు కాబట్టి మాకు ఎప్పుడో ఒకసారి న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనం ఏం చేసే ఎన్నికల ముందు సీతక్క ఉద్యమ నాయకురాలు, మేధావి, చదువుకున్నది, సామాన్య ప్రజలు ఉద్యమకాలకు గుర్తిస్తున్న ఆలోచన భాగంగానే అంటే ఒకళ్ళు అంటారు కావచ్చు, నాకు వాస అంటారు మేడ ట్రస్ట్ బోర్డు రేగెచ్చారు కదా మీకు సీతక్క మేడ జాతర సందర్భం అంటారు. కానీ మేడ ట్రస్ట్ బోర్డు అనేది వాస్తవమే. ఆ జాతర ఒక వారం 10 రోజులు ముచ్చటే కాబట్టి నాకు జాతర అనేది తాత్కాలికంగా ఇచ్చింది, ఇయ్యలేని అంటాడు, గుర్తింపు ఇచ్చింది. కానీ విషయం అంటే నేను చాలా బీదవారి, నాకు కనీసం ఉండడానికి లేదు. నాకు ఒక ఇందిరా మిల్ ఇచ్చి, అంటే ఇందిరా మిల్ విషయం చెప్తుంటే కలెక్టర్ గారు అధ్వర్యంలో కూడా గతంలో 23 సంవత్సరం 2023లో కూడా ఇక్కడ అంబేద్కర్ జయంతి చదువుతుంటే అందరూ వచ్చి అన్ని వర్గాల ప్రజల ముందు కలెక్టర్ గారు కృష్ణాదిత్య ఆధ్వర్యంలో నన్ను సన్మానం చేసి, సీతక్క గారు కృష్ణాదిత్య గారు సన్మానం చేసి నీకు ఇల్లు ఇందిరా మిల్ ఇస్తాం మాదే బాధ్యత అని వాళ్ళ కలెక్టర్ గారు ఇచ్చారు. సీతక్క కూడా తప్పకుండా ఇవ్వాలని సీతక్క లెటర్లు పెట్టేది. సీతక్క కలెక్టర్ కూడా గతంలో 2 సార్లు చెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రజలు కూడా ఇక్కడ ముంజాల భిక్షపతికి ముందుగా ఇందిరా మిల్లు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ఒక చర్చ. ఎందుకంటే నిస్వార్థంగా నీతి నిజాతిగా వీళ్ళ ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా, అప్పుడు ఇప్పుడు చూస్తున్నానని అది అక్క కూడా తెలుసు. అయినా విషయం ఏంటంటే వాళ్ళ సీతక్క మనకి ఏంటంటే ఇప్పటి వరకు అంటే ఇందిరా మిల్ ఇంకా పెట్టలేదు, పెడితే తప్పకుండా నాకు మొదటిగా అందరూ అంటారు ముంజాల భిక్షపతికి ఇచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వాలని సబ్జెక్ట్ నడుతుంది. ఇక్కడ నా ఒక్కరికే పాకుండా అందరికీ అర్హులకి ఇవ్వాలని నేను కూడా కోరుతున్నా. ఓకే సార్, 2018లో మీరు సీతక్క గారికి సపోర్ట్ చేసిళ్ళు, 23లో సపోర్ట్ చేసిళ్ళు. కానీ రీసెంట్గా మీరు సీతక్క దగ్గరికి వెళ్ళినప్పుడు సీతక్క గారు మీకు సరైన అంటే కరెక్ట్గా మిమ్మల్ని పట్టించుకోలేదు అనే కొంత నానుడి కూడా వినిపిస్తూ ఉంది. ఏం చెప్తారు? సరే, అది విషయము ప్రజలకు తెలుసు, అంటే అక్క కూడా తెలుసు. అంటే ప్రజల్లో ఏంటంటే ముంజాల భిక్షపతికి న్యాయం జరుగుతుంది కానీ పర్సెంట్ ఆలోచిస్తున్నారు. నేను కూడా నేను ఒక సందర్భంలో ఒకసారి నాకు అంటే ఇట్లా ప్రెస్ మీట్లా ఇట్లా విలేకరులు జర్నలిస్టులు కూడా అన్నాడు, ముంజాల భిక్షపతి గారు పత్రికలు రాస్తున్నారు, వాళ్ళే రాస్తున్నారు పత్రికలు, కొన్ని పత్రికలలో కొన్ని ఎలక్ట్రిక్ మీడియాలో నీకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది భిక్షపతి, నువ్వు ఎప్పుడు నామినేట్ పోస్ట్ అవుతుంది, జిల్లాలు ఇస్తారా, స్టేట్లు ఇస్తారా, ఒక మంత్రి వారు ఇక్కడ స్థానిక మంత్రి వాళ్ళు కానీ మంత్రి వాళ్ళు సీతకు ఉద్యమ నాయకులు కాబట్టి మీరు అక్కతో కూడా ఉద్యోగులు పాల్పంచుకున్నారు కాబట్టి మీరు ఎవరు 2023 ఎన్నికలు అక్కకే మద్దతు ఇచ్చారు, 2010 ఎన్నికలు కాక ఒక మంత్రి వారిని ఓడించి మంత్రి చంద్ర గొడవడి రాష్ట్రంలో సంచలనం నుంచి వాళ్ళ సీతక్కను గెలిపించి వాళ్ళ 2000 మద్దతు ఇచ్చారు. మీరు ఇప్పటి వరకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసే ఎన్నికల ముందు ఏమన్నా అంటే ఉద్యమకాలకు గుర్తిస్తాం అన్నది.
ఓకే. ఉద్యమకారులు ఎవరో ఒక ఆకునూరు మురళి ఐఏఎస్ గారిని గుర్తించి ఒక పోస్ట్ ఇచ్చిళ్ళు. మా కోదండరాం సార్ ఉద్యమకారులకు గుర్తించిళ్ళు. సాకలేలమ్మ మరొకరు కూడా ఇచ్చిళ్ళు. ఇంకెవరికో ఇద్దరు ముగ్గురికి ఇచ్చినట్టు. మన గద్దర్ బిడ్డ కూడా ఇయ్యడం జరిగింది. నేను కూడా ఒక ఉద్యమకారుని కాబట్టి నేను అరెస్ట్ అయిన, కేసుల పాలన, జైళ్ళ పాలన, నిత్య నిర్బంధం ఎదుర్కొన్న, నా మీద ఇప్పటికీ ప్రజెంట్ కేసులు, నా వ్యక్తిగత నా కుటుంబ కేసు ఒక్కట్లేదు నా మీద. ప్రజలను అడగండి, పోలీసు డిపార్ట్మెంట్ని అడగండి, అక్క కూడా తెలుసు నా మీద నిత్యం నిర్బంధమే. రీసెంట్లీ కూడా మన పోలీసులు అర్ధరాత్రి ఏదో అసెంబ్లీ ముట్టడే తీసుకుపోయి పోలీసులు లోపడేసింది నన్ను వారం 10 రోజుల క్రితం కూడా. అంటే నేను ఎప్పటికీ ప్రజల కోసం పనిచేస్తా. నేను ప్రజల మనిషి, ప్రజల పక్షాన ఉద్యమం చేస్తా. ప్రజల కోసం నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చింది. నేను చనిపోయేంత వరకు ప్రజల కోసం ఉద్దేశం, ప్రజల కోసం మాట్లాడతాను. కాబట్టి ఇప్పుడు సీతక్క గారిని గుర్తించి అందరి ఒక గుర్తింపు ఇచ్చి తప్పకుండా నాకు ఉద్యమ రూపకంగా గుర్తించి నామినేట్ పోస్ట్ ఇవ్వాలి కోరుతున్న. నామినేట్ పోస్ట్ నేను ఇవ్వాలని అక్కకు తెలిసి నేను చెప్పిన అవసరం లేదు. మీరు అక్కడ అడిగిన అంటే వచ్చుకుంది. అక్కకు తెలియదా ఉద్యమ నాయకులను గుర్తించి ముంజాల భిక్ష న్యాయం చేయాలని, నాకు ఇందిరా మిల్లి అని అక్కకు తెలియదా, అక్కకి గతంలో డిమాండ్ చేసి నాకు నామినేట్ పోస్ట్ ఇవ్వాలని అక్కకు తెలియదా. ఇవన్నీ మంత్రివారు సీతక్క తెలుసు కూడా తప్పకుండా ఇస్తారని ఆశిస్తున్నాను. మంత్రివారు సీతక్క గారు ఇస్తారని, నాకు నామినేట్ పోస్ట్ కానీ తప్పకుండా నాకు న్యాయం, నా కుటుంబానికి నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. నేను లక్షల కోట్లు ఆడుతున్నాను, 1000 కోట్లు నాకు రాజ్యాలు కూడా పడగలను కోరడం లేదు నాకు. సార్, నామినేట్ పోస్ట్ రావాలని అంటున్నారు మీరు. ఏంటిది ఆ పోస్ట్ ఏంటిది? యాక్చువల్లీ డిస్ట్రిక్ట్ లెవెల్ కావాలా లేకుంటే స్టేట్ లెవెల్ కావాలా? మీ మైండ్లో ఉన్నటువంటి పోస్ట్ ఏంటిది? నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు జిల్లాలో కూడా గ్రంథాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ బనత రవిచంద్ర గారికి లైబ్రరీ ఇవ్వడం జరిగింది. సరే, వాళ్ళ పార్టీకి వరకు వాళ్ళు పాటించుకున్నారు కాబట్టి నాకు దీర్ఘకాలికంగా వాళ్ళ ప్రభుత్వం ఉన్నంత వరకు జిల్లాలో నాకు ఏది ఇచ్చినా సంతోషపడతా. ఇవ్వడానికి పెద్ద నాకు జిల్లాలు ఇచ్చిన, జిల్లాలు కాకుండా స్టేట్లు ఇచ్చినా, జిల్లా ఏదైనా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇచ్చినా కూడా నాకు సంతోషం. అక్క ఎక్కడ స్టేట్లో ఏ పదవి ఇచ్చినా, జిల్లాలు ఇచ్చినా కూడా నాకు అక్కగారు నాకు న్యాయం చేసినట్లయితే ఉద్యమకారులను గుర్తించినట్లుందని కోరుకుంటున్నా. ఓకే సార్, ఇప్పుడు 2018లో మీరు సీతక్క గారితో ఉన్నారు, 23లో గెలిపించిళ్ళు, మొన్నటి వరకు మీరు కలిసే ఉన్నారు. ఎంపీ ఎన్నికలు మర్చిపోయినా, ఎంపీఎల్ ఎన్నికలు కూడా బలరాం నాయక్ మధ్య ఇచ్చిన, ఎమ్మెల్సీ తీర్మానం కూడా మధ్య ఇచ్చినాం. అసలు ఓకే కాంగ్రెస్ పార్టీతో మీరు మంచి సత్సంబంధాలు అయితే ఉన్నాయి. కానీ సీతక్క గారికి మీకు ఎక్కడ చెడింది అసలు? ఎట్లా ఏంటిది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి చెప్పండి. అసలు ఒక విషయం చెప్పారంటే మాకు ఎక్కడ గొడవ లేదు. సీతక్క విషయం అంటే మాకు అంటే ప్రజలు ఏంటంటే ముంజాల భిక్షపతిని గుర్తిస్తే అయిపోద్ది కదా. అంటే ప్రజల వయసు ముంజాల భిక్షపతికి ఉద్యమకాడు, తెలంగాణ ఉద్యమకాడు, చిన్నప్పుడు ఉద్యమకాడు. అసలు వాస్తవం చెప్పండి, ఉద్యమకారుడు అక్కడ కాబట్టి వాళ్ళ భిక్షపతికి ఎందుకు న్యాయం చేయకపోతే ఉద్యమకారు ఏదైనా గుర్తించి నామినేట్ పోస్ట్ అయిపోద్ది. కానీ ఒక సబ్జెక్ట్ నడుతుంది. నేను అసలు విషయం చెప్తున్నా, సీతక్క నాకు ఇంత దగ్గర కూడా రేవంత్ రెడ్డి నాకు పరిచయం. నాకు రేవంత్ రెడ్డి కప్పటి పెడితే ముంజాల భిక్షపతి బాగున్నామంటాడు. నాకు ఇట్లా చేతి మీద చేతి, ఎందుకంటే నా పేరు పెట్టి పిలిచే ఉన్న రేవంత్ రెడ్డి. ఎందుకంటే నేను 40,000 మంది ములుగులో బహిరంగ సభ రేవంత్ రెడ్డి గారు నన్ను ములుగు బహిరంగ సభలో నన్ను ఎంత పోడా అంత పోయాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, నేను చాలా సంతోషం. రేవంత్ రెడ్డి నేను చాలా మనిస్తాను. రేవంత్ రెడ్డి గారు నన్ను చూస్తే, నన్ను గుర్తే, నాకు అపాయింట్మెంట్ ఇస్తే నన్ను తప్పకుండా నాకు గౌరవిస్తాడు, నాకు ఏదో న్యాయం చేస్తాను. తెలుసు, అది ప్రజలందరూ తెలుసు. రేవంత్ రెడ్డి గారు నన్ను చాలా గుర్తుపడతాడు. బాగున్నా భిక్షపతి అంటాడు, ఉద్యమకాడు అంటాడు, ములుగు కాపలో ఉన్నాడు, నువ్వు డిగ్రీ చేసిన మేధావి చదువుకునే వ్యక్తి అన్నాడు. బహిరంగ సభలో ఎంత వర్షం కురిపానో నన్ను అంత వర్షం కురిపించింది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు. ములుగు పాదయాత్ర, ములుగు సమ్మక్క సారక్క పాదయాత్ర చేస్తూ కూడా నేను ఇక్కడ మా గొడవ సమస్యలపైన, మా ములుగు ప్రాంత సమస్యలు కలిసిన నన్ను చాలా కలుసుడే చాలు. అలా గవర్నమెంట్ లేకపోతే కూడా భిక్షపతి ఆయన రాణిలు, ఆయన నావాడు అని చెప్పి పిలిపించుకున్నాడు. అంటే నాకున్న సంబంధాలు అసలు వాళ్ళ సీతక్కకు ఉన్న సంబంధం వ్యక్తిగత చిన్నప్పటి ఉద్యమంగా. సీతక్క నాకు సొంతక్క అసలు ఆమె, నాకు సొంతక్క వాస్తవం. అంటే నేను ఉద్యమ నాయకురాలు, ఆమె నేను ఉద్యమ నాయకురాలు. ఎందుకంటే మీ చిన్నప్పటి ఉద్యమంలో వచ్చినాడు. రేవంత్ రెడ్డి గారు కూడా నాకు పరిచయమే, కానీ నాకు అపాయింట్మెంట్ దొరకడం లేదు. అపాయింట్మెంట్ దొరకట్లేదా? ప్రజాపాలన కదా, అపాయింట్మెంట్ దొరకాలి కదా. అదే వాస్తవం మీరు అనే ప్రకారం ప్రజాపాలన కానీ ప్రజాపాలనకు అపాయింట్మెంట్ దొరకాలని నేను ఆశిస్తున్నా. నా సమస్య, నా బయోడేటా, అలా నా బయోడేటా కూడా ఉన్నాయి. నా పూర్తి సీతక్క గుద్దాలు చూసిన బయట నా పుట్టుపూర్వతల వరకు మేము నా సీతక్క, నా చరిత్ర అంతా సీతక్క తెలుసు. నేను సీతక్క ఇచ్చినా కూడా అలా అంటే సీతక్క తెలుసు నా గురించి మొత్తం బయట. నేను బయటడితే ఏముంటుంది అలా నా గురించి అందరికీ ఇక్కడ ప్రజలకి సీతక్క గారికి, ఎందుకంటే నాకున్న సంబంధాలు అసలు. అదే రేవంత్ రెడ్డి గారికి నాకు ఒకసారి కలిస్తే నా బయోడేటా ఇచ్చి నా సమస్య చెప్పుకుందాం అనుకుంటున్నాను. కానీ ఇంకా అపాయింట్మెంట్ దొరకడం లేదు. అపాయింట్మెంట్ దొరికితే తప్పకుండా టైం వస్తే రేవంత్ రెడ్డి గారిని కలుతా. అవసరం అంటే నేను సీతక్క అద్దరులే మంత్రి అద్దరుని రేవంత్ రెడ్డి కలుతా. నా బయట కూడా అవసరం అంటే ప్రోటోకాల్ మాత్రం నా బయట కూడా మంత్రి వాళ్ళు సీతక్క గారికి మధ్యలో ఇస్తా, తప్పకుండా ఇస్తా. సార్, ఇందాక మీరు ఒక మాట అన్నారు, 10 days బ్యాక్ హౌస్ అరెస్ట్ చేసిళ్ళు, జైలుకి తీసుకెళ్ళు అది అని చెప్పేసి మీరు అన్నారు, స్టేషన్ తీసుకోపోయిల్లు అని చెప్పేసి అన్నారు. సీతక్క గారేమో సొంత అక్క అని ఇంకో పక్కన అంటా ఉన్నారు. సొంత అక్క ఉండి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ ఎందుకు చేయిస్తుంది? సంథింగ్ ఈజ్ హ్యాపెన్, ఏదో జరిగింది, మీరు చెప్పలేకపోతారు. అయితే అదేమో సరే, ఎవరు చేయించడం అవసరం లేదు. ఎందుకంటే వాస్తవం చెప్పడానికి ఉద్యమాలు నడుస్తున్నాయి. ఈ భిక్షపతి బయట ఉంటే మళ్ళీ డిస్టర్బ్ ఆ రోజు అసెంబ్లీ ముట్టండి పూర్వ పీడీసీ అంటే పీడీసీ ప్రజెంట్ ముట్టడి నడుతున్నారు. నాకు కూడా తెలియదు. ఇక్కడ ఎస్ఐ వచ్చి పొద్దున్న 4:30, 5 గంటలకు వచ్చి భిక్షపతి నువ్వు పీడీసీ వాళ్ళ అసెంబ్లీ ముట్టండి. సార్ నేను పూర్వ పీడీసీ విద్యార్థి నాయకుడు సార్, నాకు ఆ సంబంధం లేదు, నేను పోతలేని, ఆయన కూడా నేను పోతలేను సార్ అంటే, నేను రారాదా భిక్షపతి అని చెప్తే నేను అడిపోయి పోలీస్ స్టేషన్లో మధ్యాహ్నం వరకు కూర్చున్నాను. వాళ్ళు కూడా అంటే అంటే ఉదాహరణ చెప్తాను, నేను ఉద్యమకారుడు కంటే పోలీసుల దృష్టి ఏంటంటే ముంజాల భిక్షపతి ఇక్కడ ఉంటే ఏదైనా డిస్టర్బ్ చేస్తాడు.
సంఘటన జరుగుతున్న వాళ్ళు ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం జరగద్దని వాళ్ళ ఆలోచన. కాబట్టి డిస్టర్బ్ జరగకుండా ఆ కార్యక్రమం ఏదైనా ఉద్యమ కార్యక్రమం అయిపోయి చెప్పి ఆడ పోలీస్ స్టేషన్ ఉంచుకుంటారు, వదిలిపెడతారు. ఇక మాకు నేను జిల్లా ఉద్యమంలో అర్ధరాత్రి పట్టుకపోయిన రోజులు, అర్ధరాత్రి 12 గంటలకు, 3 గంటలకు, 4 గంటలకు ఇక పెద్ద పెద్ద కేసులు జరిగిన సంఘటనలు, జైలు పోయిన సంఘటనలు ఇవన్నీ జరిగినాయి. నాకు ఇప్పటి వరకు ఉన్న కేసులన్నీ ప్రజల కేసులే. నా వ్యక్తిగత కేసు ఇప్పటి వరకు మీరు ఇక్కడ సర్వే చేయండి, ములుగు పోలీస్ ఇప్పుడు రీల్స్ తీసుకోండి, ఇక్కడ ప్రజలను అడగండి, ఇక్కడ ఉద్యమకారులు అడగండి, మంత్రివారిని అడగండి. నాకు ఆల్రెడీ కేసులో జైలు కూడా పోయినా, ప్రజల సమస్యల మీద జైలు పోయినా, ప్రజా ఉద్యమాలని కేసు పోయినా, నన్ను అరెస్ట్ అయ్యింది. నేను పీడిఎస్లో పనిచేసినప్పుడు అంటే అది ఇంటర్నల్గా ఒకటి సిపి గ్రూప్ ఉంటాయి కదా, ప్రజా పరిమళ జనచేత అనుభవాన్ని కేసులు పెట్టి జైలులో పెట్టిన సంఘటనలు. అంటే నేను విప్లవ పట్ల పనిచేయచ్చు, విప్లవ పట్ల ప్రజల కోసం పనిచేస్తాయి కదా, అప్పుడే నా మీద అరెస్ట్ అయిన కేసులో జైలు పోయినా. అంతకన్నా పెద్ద చరిత్ర ఉంది ఇప్పుడు నాకు. ఇక ఇప్పుడు ఓకే ఓకే ఎట్టకేలకు జిల్లా సాధనలో మీ పేరు అయితే మొదటి వరుసలో ఉంటుంది, చాలా ఫస్ట్ ప్లేస్లో మీ పేరే ఉంటుంది ములుగు జిల్లా సాధనలో. ఓకే, ఇప్పుడు మున్సిపాలిటీ ఆల్మోస్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది, ఇక్కడ మున్సిపాలిటీ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. నెక్స్ట్ కార్పొరేషన్ బరిలో ఏమైనా దిగేందుకు ఆలోచన ఏమైనా ఉందా మీకు? థ్యాంక్ యూ సార్, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. నేను జిల్లా తెచ్చిన తర్వాత ఇప్పుడు కుసుమ జడ్పీ చైర్మన్ అయ్యాడు, నేను తెచ్చిన ఇలా వాళ్ళకి వెలుకో పాత్ర లేదు, ఆయన కూడా జడ్పీ చైర్మన్ అయ్యాడు. రేపు మున్సిపల్ కావాలని నేను ఉద్యమం చేసిన. ఇక్కడ మీరు అడగండి, మున్సిపల్ కావాలని నేను ఉద్యమం చేసిన. మల్లంపల్లి మండలం కావాలన్నా, రాజపేట మండలం కావాలన్నా, లక్ష్మీపేట మండలం కావాలన్నా, ములుగు మున్సిపాలిటీ కదా, ములుగు జిల్లా కదా, బస్సు డిపో కావాలన్నా, గిరిజన సిటీ కావాలని ఉద్యమం చేసిన, మెడికల్ కాలేజ్ కావాలని ఉద్యమం చేసిన. నేను చెయ్య ఉద్యమం కూడా ములుగులో ఫోడు భూమిలో పట్టాలుగా ఉద్యమం చేసిన. నేను చెయ్యని ఉద్యమం ఏం లేదు, నేను చేసినాకనే ఇవన్నీ ఉద్యమాలు, నా ఉద్యమ పోరాటాలతో ఇవన్నీ ఏర్పడ్డాయి. మున్సిపాలిటీ నాకు ఇతరు అయితే ఇవాళ ఉన్న సమస్యలు ఏంటంటే ముంజాల భిక్షపతి పైసలు అవన్నీ ఎట్లా ఇవ్వాలి, ఓటుకు నోటు కేసులు బాగున్నాయి, ఓట్లకు పైసలు ఇస్తారు, ప్రజలు ఓటేసే పరిస్థితున్నది, ఎవడు పైసలు ఇస్తే వారికి టికెట్ ఇస్తారు. పార్టీలు కూడా అట్లా తయారైంది. నేను ఏమంటాను అంటే దయచేసి నన్ను జడ్పీ చైర్మన్ చేయవచ్చు, ఈయన మాకు చేయాలని చెప్తాను. ములుగు ఒకటి వదిలిపెట్టండి, ములుగు జడ్పీ చైర్మన్ జనరల్ అయినా, మీ బీసీ మహిళ అయినా, బీసీ జనరల్ అయి వచ్చినా కూడా, ఇంకేది వచ్చినా కూడా నాకు అవకాశం ఉంటే నన్ను జడ్పీ చేయవచ్చు, నేను మాసం జడ్పీ చైర్మన్ చేయవచ్చు. నాకు ఉన్న అవకాశం ప్రకారం నేను సాధించుకునేది కదా ఇవాళ. వాళ్ళు ఎందుకు నాకు ఏమైనా మసలు మీరు అన్నారు మున్సిపల్ చైర్మన్ చేయను కదా సరిపోతుంది. మీరు అన్న ములుగు టౌన్ వరకు సరిపోతుంది, మున్సిపల్ చైర్మన్ చేసే పరిస్థితి ఉండో లేదు నాకు డౌట్ అవుతుంది. కార్పొరేటర్ కూడా చేతిలో చేయలేని పరిస్థితి ఇవ్వాలన్న పరిస్థితి. ఎందుకంటే పైసలు ఇవ్వమంటారు, ముంజల బస్ దగ్గర పైసలు పోయి మీరు ఏం చేయాలో 1 కోటి రూపాయలు తీసుకోమని 5-10 లక్షలు తీసుకుంటే రాజకీయ వ్యవస్థ అట్లా తయారైంది ఇక్కడ. అంటే వీళ్ళు రాజకీయ నాయకులు కూడా ఇవ్వాలన్నా కూడా అక్కడ వేనుకుంటే నన్ను అట్లే ఆలోచిస్తారు. ఇవాళ నేను చెప్తున్నా, ములుగులో నా అంత సేవకులు, నా అంత ఉద్యమకారుడు ఎవరు ఉంటే అడగండి ఇక్కడ ములుగులో. వీళ్ళంతా స్వార్థపరులే. ఇవాళ 1 కోటి రూపాయలు చెప్పేస్తే 2 కోట్లు సంపాదించుకోవాలి, ఎన్నికలలో 3 కోట్లు పెడితే 5 కోట్లు సంపాదించు. బిజినెస్ రాజకీయం అనేది వ్యాపారం చేసి వాళ్ళ నేను ప్రజాప్రతినిధి చట్టం ఏం చెప్తున్నది, ప్రజల కోసం పనిచేసిన వాళ్ళనే ప్రజాప్రతినిధి అంటారు. ఇది అంటే ఉద్యోగస్తులు అంటారా, రాజకీయ నాయకులు ప్రజాసేవకులు అంటారా? ప్రజాసేవకులు అంటే పైసలు పెట్టారా, బిజినెస్ వ్యాపారం చేసుకుంటారా? ఉద్యోగస్తులు అంటే వాడు ఫ్యామిలీ కోసం కష్టపడి ఉద్యోగం చేయాలి, అది ఉద్యోగం అనేది వ్యక్తిగత కుటుంబం. కానీ ప్రజాప్రతినిధి చట్టాలు చెప్తలేదు కదా, ప్రజల కోసం, ప్రజల కోసం కూడా మంచి నాయకుని ఎన్నుకోవాలి. ప్రజల కోసం పనిచేసే నాయకుని ఎన్నుకోవాలి, ప్రజల కోసం కష్టపడతాడు కావాలి. బిజినెస్ వ్యాపారవేత్తను 1 కోటి రూపాయలు పెడితే వాడు వ్యాపారం చేసుకుంటాడు కదా, మళ్ళీ కోటి సంపాదించాలి కదా. ప్రజలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది, ప్రజా సమస్యలు ఎక్కడ పరిష్కరించబడతాయి? కాబట్టి నేను ఇప్పటికంత మీ ద్వారా చెప్తున్నా, బీఆర్ న్యూస్ ద్వారా నాకు మున్సిపల్ చైర్మన్ అయినా ఎన్ఎంఆర్సీ వాళ్ళని కోరుతున్నా. నేను అర్హత లేని వారు అనర్వులు ఇవాళ మున్సిపల్ చైర్మన్ కోరుతున్నారు, అనర్వులు జడ్పీటీసీ కాలం కోరుకుంటున్నారు, అనర్వులు ఎంపీపీ కాలం కోరుకుంటున్నారు, అనర్వులు కార్పొరేటర్ కాలం కోరుకుంటున్నారు, అనర్వులు జడ్పీ చైర్మన్. నేను అడగడానికి నాకు అర్హత లేదా? నాకు ఐడియా అడగదు. మీరు ఒకసారి మీరు ప్రజలు అడగండి, ములుగు ప్రాంత ప్రజలు అడగండి, రాయకపట్ల నాయకులు అడగండి, నాకన్నా సేవకులు ఎవరు ఒకసారి అడగండి, నాకన్నా ఉద్యమకాలు ఎవరు మీరు ప్రజలు అడగండి. ప్రజా తీర్పు నిర్ణయానికి కడపండి, ప్రజా నిర్ణయానికి శిరస్సు వయసు చేస్తాయి. ఇప్పటికి ప్రజలు కూడా నేను ప్రజల కోసం కష్టపడతాను. కానీ ఆయన కూడా మా మంత్రి వాళ్ళు సీతక్కున్నదని చాలా ఉద్యమం తగ్గించిన, ఇది ఒకటి మీరు చెప్తున్నా, చాలా ఉద్యమాలను తగ్గించిన. నేను తలుచుకుంటే రోజుకొక ఉద్యమం, రోజుకొక దాని ఉంటే రోజుకొక, నేను తలుచుకుంటే ఏ రాయక నాయకులు ఇక్కడ మొదలలేరు. నేను ఒకసారి డిసైడ్ అయితే, నేను డిసైడ్ కావడం లేదు ఇంకా. నేను ప్రజల కోసం తెలుసుకుంటే రోజు అతల కుతలే ఉంటుంది. నేను చేసే ఉద్యమ రూపకం ఉంటుంది. అంటే నేను మొత్తం ఉద్యమాలనే బ్యాక్ అయిపోయినా. నేను తలుచుకుంటే ఏ పొలిటికల్ రోడ్డు మీద అడుగు పెట్టలేరు, ఏ రాజకీయ నాయకులు. అసలు కార్యక్రమం చేసే సత్తా ఉన్నది, అంత నిర్మాణం ఉన్నది, అంత అవగాహన, అంత మెయింటెనెన్స్ ఉంది, అంత నాలెడ్జ్ ఉన్నది, అంత కార్యక్రమం రూపం కెపాసిటీ ఉన్నది. ఆయన కూడా మా మంత్రి వాళ్ళు సీతకు ఉన్నది కాబట్టి అక్క కోసం ఆలోచిస్తున్నాం. మేము ఆమెకు సీరియస్గా ఉద్యమాలు చేద్దామని నా ఆలోచన బాగా ఇప్పటివరకు చిన్న ఉద్యమాల్లో పాల్గొంటున్నాను. చిన్న కార్యక్రమాలతో వాళ్ళు బిల్తని పోతున్నా, అన్న మా కోసం మాట్లాడే వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. అంటే చిన్న ఉద్యమాలలో పాల్గొంటాను, చిన్న ఎందుకంటే పెద్ద ఎత్తున సీరియస్ ఉద్యమాలు చేయడం లేదు. నేను చేసే టైం అంతా చేస్తే చేతున్న తర్వాత ముచ్చాడు. కానీ నాకు ఆ కెపాసిటీ, ఆ నాలెడ్జ్, నా సత్తా ఉన్నది. నేను రోడ్డు మీద చెప్తే ములుగు రాయక నాయకులు కూడా ఎరగ నేను దాచుకుంటే ఏ ఉద్యమం చేస్తాను. అది కేసులో భయపడే వ్యక్తి కాదు, అరెస్టులకు కేసులో భయపడితే రోడ్డు మీద ఉండిపోయింది. అంత ఉద్యమం చేసే కెపాసిటీ నాకు ఉన్నది. కానీ అన్నీ బ్యాక్ చేస్తున్నా. అది నా పరిస్థితి, నా చరిత్ర, నాకున్న మెయింటెనెన్స్. నేను తలుచుకుంటే ఉద్యమాలు అయితే కాబట్టి ఉద్యమాలు మాకు ఉన్నాయి కాబట్టి మంత్రి వాళ్ళు మా ఉద్యమ నాయకులు ఉద్యమకాలను న్యాయం చేసే ఆలోచన భాగమే. ఇవాళ ఇందిరా మిల్లు ఉన్నది, డెవలప్మెంట్ ఉన్నది, సీరియస్ ఉద్యమం నడతాను నేను తలుచుకుంటే. నా వెనుక ఒక 200-400 మంది మహిళలు ఉంటారు,
కానీ చేతలేకపోతున్నా. అక్కడ న్యాయం చేస్తే ఉద్యమ నాయకురాలకు అరువులకు ఇందిరా మిల్లు ఇస్తాను చూస్తున్నాం. ఎందుకంటే ఇవాళ టెంట్ వేసి కూర్చోబెట్ట 100 మంది ఫోన్ చేస్తాను, అన్న టెంట్ వేసి ఇప్పుడు పెడతావు, ధర్నాలు ఎప్పుడు పెడతావు, టెంట్ ఎప్పుడు ఎత్తావు, ఎప్పుడు దిగ్బంధాలు పెడతావు, కార్యక్రమం పెట్టంటాను. కానీ అర్థాలు చెప్తున్నా. చూద్దాం మన అక్క మంత్రి వల్ల సీతక్కున్న ఉద్యమం, ఆమెకు అనుభవం ఉన్న వ్యక్తి, మనకు న్యాయం చేస్తే మనం ఉద్యమాల ద్వారా సాధించుకున్న అవసరం చూడాలి. మనం కొన్నింటికి టైం ఇవ్వాలి, కొన్నింటికి మనం వెనుకబడాలి పరిస్థితి కూడా నేను తలుచుకుంటే వాళ్ళ రోడ్డు మీద మహిళలతో సీరియస్ ఉద్యమాలు ఆడుతాను నాకు ఇక్కడ. ఓకే, సీరియస్ ఉద్యమాలు చేస్తా అని అంటున్నారు. ఇక్కడ అంటే మీరు మీరు చేస్తా అంటున్నారు, కానీ ఇది కరెక్ట్ ఆచరణలోకి పెట్టే అవకాశం ఏమైనా ఉంటుందా? క్లారిటీ ఇవ్వండి మీరు. అంటే ఖచ్చితంగా మీకు నామినేట్ పోస్ట్ వస్తుందా, రాదా? ఒకవేళ రాకపోతే మీరు చెప్పినటువంటి యాక్టివిటీస్ అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారా అదే 300 మంది మహిళలతోటి? సార్ మీరు అన్న ప్రకారం ఏంటంటే మనం ఎవరికైనా ఏ సంస్థకైనా నేను గతంలో ఎన్నో చేసిన అవన్నీ ప్రజలకు తెలుసు. కానీ కొంత పరిమాణం టైం ఇవ్వాలి మనం ఎవరికైనా. టైం అంటే నాకు నమ్మకం ఏంటంటే 1 year అయిపోయింది, ఇంకో 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంటే వాళ్ళు మేధావులు చదువుకున్న వాళ్ళు ఉద్యమ నాయకులు, వాళ్ళు పార్టీ విప్లవపడి జనశక్తి పార్టీ నుండి వచ్చిన నాయకురాలు ఆమె. కాబట్టి నాకు నమ్మకం ఏంటంటే ఉద్యమ కాలకు న్యాయం చేస్తే నాకు న్యాయం జరుగుతుంది నేను ఆశిస్తున్నా. తప్పకుండా న్యాయం చేస్తే ప్రజలు కూడా, ములుగు ప్రాంత ప్రజలు కూడా న్యాయం చేస్తారని ఆశిస్తున్నా. అవి కనుక జరగని పరిస్థితిలో అది ప్రజలు నిర్ణయం ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ప్రజల నిర్ణయం కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. నేను కూడా సీతక్ గారు 1 సంవత్సరం పీరియడ్లో, ఈ 1 సంవత్సరం పీరియడ్లో ఏం డెవలప్మెంట్ చేసిల్లు అని అనుకుంటున్నారు మీరు మీ ములుగు జిల్లాలో? సరే, ఉన్న పరిస్థితులలో ప్రభుత్వం ఏర్పడి 1 year ఏర్పడుతున్నది. అందులో భాగంగా మల్లంపల్లి మండలం ప్రకటించడం జరిగింది, 8 రెవెన్యూ డివిజన్ ప్రకటించడం జరిగింది. అంటే ఇప్పుడు అంతర్గతంగా రోడ్ల వరకు కూడా నడుస్తున్నది, రోడ్లు కూడా గ్రామ నడుతాయి. ప్రజెంట్ మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఏమన్నారంటే ఇందిరమ్మ ఇండ్లు అని ఒకటి పెట్టిండ్రు. ఇందిరమ్మ ఇల్లు అంటే ఇంటి స్థలం వాళ్ళకే ఫస్ట్ ఇల్లు ఇస్తామని ఒక సబ్జెక్ట్ తీసుకుని అందరికైతే ఇంటి స్థలాలు లేవు. ఇది అయిపోయాక ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తూ ఉంటారు. అరువులు ఎవరు ఉంటారో, ఇంటి స్థలం ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి ఇల్లు, అరువులు ఎవరు. ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు కూడా అరువులకే ములుగు పట్టణంలో గత 10 సంవత్సరాలు అయితే డబుల్ బెడ్రూమ్లు కానీ ఇంతవరకు పూర్తి కాలేదు. అంటే ఈ ప్రభుత్వం మంత్రివర్గం కూడా సీతక్క ఉన్నారు కాబట్టి ఈ 10 నుండి 20 రోజులలో అంటే సంక్రాంతికి ఇండ్లు పూర్తి చేస్తామని చెప్తున్నారు. కాబట్టి వెంటనే ఆ కాంట్రాక్ట్ని పిలిచి పాత బిల్లులు ఇచ్చి వెంటనే ఇప్పుడు 35 ఇండ్లు పూర్తయి ఇప్పుడు 35 కుటుంబాలకు అరువులకు ఆ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళ కిరాయి కొంపలు కట్టలేక చాలా మంది దుర్భరం చూద్దాం. ఇంటి ఊళ్ళ పరిస్థితి భరించిన పరిస్థితులు, ఇంటి కిరాయి కట్టే పరిస్థితులు లేవు, కరెంట్ బిల్లు కట్టే పరిస్థితులు లేక బతుకుతున్నారు ప్రజలు. ఇప్పుడు నేనే ఇబ్బంది పడుతున్నాను, ఇంకా ప్రజలు నాకన్నా ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నాను. నేనే ఇంత స్థాయి, నేను ఇంత కొంత రోడ్డు తిరుగుతాను, ఇంత కష్టపడుతున్నా అంటే నేను ఇవన్నీ అనుభవంతో చెప్తున్నా. చాలా ఇబ్బందులు పాల్పడుతున్నా. ఇంటి ఓనర్లు యజమానులు బాగా వేధిస్తున్నారు. దయచేసి మంత్రివర్గ సీతక్క అతి త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసి 35 ఇండ్లు పూర్తయినా ఎంబడే 30 మందికి ఇచ్చి ఇంకా 100 ఇండ్లు, ఇంకా 75 ఇండ్లు ఉంటే ఆ 75 ఇండ్లు కూడా వెంటనే పూర్తి చేసి అరువులకు ఇవ్వాలని, అనర్వులకు ఇవ్వకుండా రాజకీయాలకు అతీతంగా అరువులకు, బీదోళ్లకు మొత్తం అరువులకు ఇవ్వాలని నేను మంత్రివర్గ సీతక్క గారిని కోరుతున్నా. ఓకే సార్, ముగించే ముందు ఇంకేమైనా చెప్పుకుంటారా? ఫైనల్ 1. సరే, నా ఆలోచన అంటే సార్ ఏదేమైనా నాకు తప్పకుండా కనీసం ఇప్పటికి చాలామంది తిడుతున్నాం, భిక్షపతి నీకు కనీసం ఉండడానికి ఇల్లు లేదు కదా అంటే. ఇల్లు లేకున్నా కూడా మంత్రివర్గ సీతక్క గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అనడం జరిగింది. కృష్ణ ఆదిత్య గారు కూడా బహిరంగ ఇక్కడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగానే నన్ను సన్మానం చేసిళ్ళు. నాకు సీతక్క సెలవు కాకపోతే భిక్షపతికి నాకు నేను భూ కబ్జాలు చేయలేదు. నేను భూ కబ్జా నాకు ఒక 200 గజాలు అయితే జరిగింది ఉద్యమం కనుక. ఇవ్వలకో 500 గజాలు భూ కబ్జాలు తెస్తాను, గుంటలు ఆక్రమించుకుంటారు. నన్ను అంటారు భిక్షపతి గారు గుడిసేసుకోపోరు, అదే నువ్వు రెగ్యులేషన్ చేసుకుంటారు. నేను ఆ విధంగా ఫ్రాడింగ్ చేయ, అవినీతి అక్రమాలు చేయాలి. నాకు ప్రభుత్వమే పిలిచి ఎంఆర్ఓనా, ఆర్డీఓనా, కలెక్టరా, మంత్రివర్యుల పిలిచి నాకు ప్రభుత్వాధికారంగా 200 గజాలు ఇచ్చిన నీకు సైడ్ పెడితే నేను బయట రెగ్యులేషన్ చేయడం లేకుంటే నాకు ఇందిరా మిల్ ఇచ్చిన సంతోషం. నాకు ఇందిరా మిల్ ఇస్తే సంతోషం సరిపోతుంది. అదేవిధంగా నాకు ఇందిరా మిల్ ఇచ్చిన అదేవిధంగా నాకు కష్టపడ్డ కాబట్టి నాకు అర్హత ఉన్నది. కానీ నేను సీతక్క మంత్రివర్గంలో నీ దగ్గర పోయి పని చేసుకునే హక్కు కూడా ఉన్నది. ఎందుకంటే నేను 2 సార్లు కష్టాలు కల్పించి నేను పోయి పని చేసుకునే హక్కు కూడా ఉన్నది. అడిగే హక్కు ఉన్నది కాబట్టి పోతే అడుగుతా, నన్ను ఇవ్వరమన్నా ఏమని అనుకోని. నేను ఓటర్ను, అట్లా కాకుండా నేను ఓటేసిన వ్యక్తిని. సరే, నీ ప్రజల తరపున ప్రచారం చేసిన హక్కు గెలిపించినా నేను చెప్తే ఓట్లేసిన జనానికి కదంతా పోని. నాకు నా పేర్లే తర్వాత వచ్చాడు. కానీ నేను వాళ్ళ కేవలం రామత నేను వాళ్ళ మద్దతు ఇచ్చిన సీతక్క కోసం ఇక్కడ నేను కోదండరామంటే నేను సహకరించిన ఇవాళ ఆకునూరు మురళి గారు నేను సహకరించిన సీతక్క ప్రచారాలు ఇక్కడ బాగా అడగండి. కోదండరామ్ సార్ ఉన్నారు కదా, ఆకునూరు మురళి గారు ఉన్నారు కదా, వాళ్ళైతే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ నామినేట్ పోస్టులో ఉన్నారు కదా. ఇవాళ తెలంగాణ ప్రజలు పండుగ సహకరి సీతక్కకి ఇవాళ మద్దతుగా ఎన్నికల ప్రచారానికి ఇక్కడికి వస్తే నాకే ఫోన్ చేస్తే నేనే పోయి వాళ్ళకు కలిసి మాట్లాడి చేసి వాళ్ళకి నేను ఉండి వాళ్ళకు సహసకరం అంటే నేను మద్దతుకి ఇచ్చి వాళ్ళతో కోదండరామ్ ఏంది, ఆకునూరు మురళి ఏంది, ఇవాళ ప్రజాపండుగ అన్నీ నేను కష్టపడి అక్క కోసం కష్టపడ్డాను చెప్తున్నా. కాబట్టి అక్క నాకు నా ఉద్యమాన్ని, నా చరిత్రను, నాకు అక్కకు నా చరిత్ర అంతరికే, నా బయట అంతరికే నేను బయట డివిజన్ కూడా అవసరం కానీ ఇస్తా. కానీ తప్ప నాకు జిల్లాలు ఇస్తా, నామినేట్ పోస్టు స్టేట్లు ఇస్తుందా. అక్క ఉద్యమ నాయకురాలు కాబట్టి మేధావి,
కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యమకారులకు గుర్తిస్తా అంటున్నారు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉద్యమకంగా నన్ను నన్ను తప్పకుండా గుర్తించాలని ములుగు జిల్లాను కోరుకుంటున్నాను. ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ప్రజలు కూడా చాలాసార్లు ఇంటర్వ్యూ చేసి పేపర్లు కూడా రావడం జరిగింది. అక్క గిరికేదంతా గత టీవీ ఛానల్ చేసిన గతంలో పత్రికలు కూడా రాసిన మొన్న గత నెల 2 నెలల క్రితం కూడా. కాబట్టి నన్ను కూడా మనం అడిగింది బుచ్చారం నన్ను నామినేట్ పోస్ట్ కావాలని అడుగుతున్నాం అన్నది. కానీ అక్కడ విలేకరులు కూడా ఉన్నారు. అదే రోజు విలేకరులు కూడా ఉన్నారు. అక్కడ ములుగు విలేకరులు కూడా అడితే ముందటనే అన్నది. అంటే సరే అక్క మీ ఇష్టం, మీరు నాకు ఇస్తే అని మీ అన్నం. ఎందుకంటే ఇప్పుడు కూడా అక్క అదృష్టమే, అక్క దయ ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మంత్రి వల్ల నాకు న్యాయం చేస్తానికి నా ఆలోచన ఉంది. నాకు తప్పకుండా నామినేట్ పోస్ట్ నాకు ఇందిరా మిల్ అంటే అరువులో భాగం కాబట్టి ఇందిరా మిల్ ఎట్లయినా నాకు అది ఉన్న ముచ్చటే. కాబట్టి నాకు నామినేట్ పోస్ట్ జిల్లాల ఇతర స్టేట్లతో అక్క నిర్ణయం కట్టబడి తెలుస్తున్నాను. ఓకే సార్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.